ఎడిటింగ్ ఫ్రీలాన్స్లో కూడా దీనికి ఒక హ్యూజ్ డిమాండ్ ఉంది. వేరే వాళ్ళ ఫొటోస్ని మనం ఎడిట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో ఎడిటింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ అనేది చేస్తారు. అండ్ వాళ్ళకి తోచినంత, వాళ్ళకి వచ్చినంత అండ్ ఏదో ఒక విధంగా అయితే ఫోటో ఎడిటింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఒక పర్టికులర్ ఫోటో ఎడిటింగ్ అనేది దాంట్లో మనము దాంట్లో వేరే వాళ్ళ కోసం చేసి ఇచ్చి మనం అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది మనకి కావాల్సింది ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ మాత్రమే. అవి ఉంటే మనకి డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మన ఒక లైఫ్లో. అంటే ఫోటో ఎడిటింగ్ అనేది మనం ఒక ఫ్రీలాన్సింగే కాకుండా చాలా అంటే చాలా వేస్ ఉన్నాయి. దాంట్లో మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ ముఖ్యంగా ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ గురించి నేను మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ మంత్ నడుస్తుంది కదా, ఆగస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు అయితే మనకి చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ కనుక మనకి చేసినట్టయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బ్యానర్స్ లైక్ ఫ్లెక్సెస్ డిజైన్ చేసేయాలి, పెట్టుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి సోషల్ మీడియాలో అని ఉంటాయి చాలామందికి. వాళ్ళకి ఏంటంటే మనము ఫోటో ఎడిటింగ్ అనేది ఫ్లెక్స్లో బ్యానర్స్ ఈ విధంగా అయితే మనం వాళ్ళకి చేసిస్తే మనం అనేది మనీ అయితే పర్ అవర్లీ బేసిస్లో కానీ పర్ ఫోటో రూపంలో అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. జస్ట్ లైక్ ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక హ్యూజ్ డిమాండ్లో ఉంది ఈ యొక్క ఫ్లెక్సెసే కానీ బ్యానర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది ఇప్పటి నుంచి స్టార్టింగ్ చేస్తే నెక్స్ట్ సంక్రాంతి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ఫెస్టివల్ సీజన్ కాబట్టి. సో ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ అనేది ఒక మంచి గ్రేట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది నేను చెప్తాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఎర్న్ మనీ. సో వీడియో 100% జెన్యూన్ అండ్ ట్రస్ట్ వర్దిగా అయితే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చేస్తున్నాను అనమాట. సో ఈ యొక్క ఫోటో ఎడిటింగ్లో మనకి ముఖ్యంగా ఒక మెయిన్ సినారియో గురించి మాట్లాడితే మనకి ఏముందంటే దీంట్లో మనకి ఒకవేళ మనము ఫోన్ నుంచి ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవాలనుకుంటే టాప్ 5 మేజర్ యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి మనకి లైట్రూమ్, స్నాప్సీడ్, పిక్సార్ట్, పిక్సల్లాబ్ అండ్ ఇంకోటి మనకి ఫోటో ఎడిటర్ అనే యాప్ అనమాట. సో ఇవన్నీ కూడా డిస్ప్లేలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఇవైతే మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫోన్స్కి. అదే విషయానికి మనము పీసీఓ లేదా ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మనమైతే జస్ట్ మనము ఈ యొక్క ఫోటోషాప్, అడాబీ ఫోటోషాప్ అని ఉంటుంది, దాని అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా ఇవైతే ఒక 5 మేజర్ యాప్స్ అనమాట మనం ఒకవేళ ఆండ్రాయిడ్ తోటి చేసుకున్నట్టయితే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు టాప్ 8 వేస్ అయితే చెప్తాను. ఈ యొక్క 8 వేస్ ద్వారా అయితే మనము అంటే ఒక నిషెస్ అంటాం కదా, ఆ ఒక నిషెస్ చెప్తాను అనమాట. ఈ పర్టికులర్ ఐడియా బట్టి అయితే మనం ఒకటి ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అయితే ఒక టాప్ 8 వేస్ నిషెస్ అయితే చెప్పాను కదా. సో అవి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోస్ట్ యువర్ సర్వీస్ ఆన్ ఫైవర్ అనమాట. ఫైవర్ ఒక వెబ్సైట్ మీ అందరికి తెలుసు, ఫ్రీలాన్సింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్. మీ యొక్క రీసెంట్గా క్రియేట్ చేసిన ఐడియా అయినా సరే మీకు క్లయింట్స్ రూపంలో మీకు వాళ్ళకి ఒక సజెషన్స్ రూపంలో వెళ్ళేటట్టయితే చూస్తుంది, అంత మంచి వెబ్సైట్ అనమాట. సో దాంట్లో మనం ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా మనము ఎడిట్ చేసిన వాడి కొన్ని ఫొటోస్ని పెడితే క్లయింట్స్ అనేది వస్తారనమాట. సెకండ్ వచ్చేసి మనకి రైట్ ట్యూటోరియల్స్ ఫర్ వెబ్సైట్స్ అనమాట. సో వెబ్సైట్స్ కోసం అయితే మనం ఒక ట్యూటోరియల్ ఫొటోస్ అయితే క్లిక్ చేసి దాన్ని అనేది మనం ఎడిట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. థర్డ్ నిష్ వచ్చేసి మనకి రీచ్ అవుట్ టు ఫోటోగ్రాఫర్స్ అనమాట. సో చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వీడియో క్లిక్కర్స్ ఫోటోగ్రాఫర్స్ కానీ వాళ్ళ కింద మనము పని చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ ఫోటో ఎడిటింగ్ ఏదో ఒక విధంగా అయితే మనం వాళ్ళ దగ్గర పని చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వే వచ్చేసి హూ మే వాంట్ టు లైటెన్ విత్ దేర్ వర్క్ లోడ్స్ అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ టు షేర్ యువర్ స్కిల్స్. సో మనకు ఒకవేళ ఫోటో ఎడిటింగ్లో ఒక మంచి పట్టు స్కిల్స్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టయితే యూట్యూబ్ ఛానల్లో కూడా మనము ఈ యొక్క ఫోటో రీల్స్ ఏవైతే ఉంటాయో ఓవరాల్ కూడా మనం ఒక ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేయాలనేసి చాలా ఒక వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా వచ్చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మేక్ అ ఫోటో రీటార్చింగ్ కంపెనీ అనమాట. సో రీటార్చింగ్ కంపెనీ అంటే మీకు తెలుసు, ఫొటోస్ని అమ్మడం తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్లో మనకి ఏముందంటే టెల్ పీపుల్ యూ నో అబౌట్ ద సర్వీసెస్ అండ్ స్కిల్ యువర్ ఆఫర్. అంటే మీకు దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ కానీ మీ ఒక స్కిల్స్ని జనాలకి చూపెట్టింది. అండ్ జస్ట్ లైక్ ఇప్పుడు చాలామంది యాజ్ ఎ టోల్డ్ ఎర్లియర్ ఇంతమంది చెప్పడం జరిగింది, ఒక మంచి సీజన్ ఇది, మనం ఫ్లెక్సెస్ చేయాలన్నా వేరే వాళ్ళ కోసం మనీ తీసుకొని. అండ్ ఇది ఒక మంచి సీజన్ కాబట్టి మన ఒక సర్వీసెస్ని స్కిల్స్ని ఓరియంట్ చేసుకొని మనం వర్క్ అయితే చేయొచ్చు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. అండ్ అసలు లాస్ట్ 2 మేజర్ పాయింట్స్ వచ్చేసి క్రియేట్ యువర్ ఓన్ ఫోటో ఎడిటింగ్ కోర్సెస్ అనమాట. సో ఒక ఓన్ ఫోటో ఎడిటింగ్ కోర్సెస్ అయితే మనము చేసి పబ్లిష్ చేసినట్టయితే చాలామంది ఉన్నారు కోర్సెస్ తీసుకోనికి. అండ్ దే వాంటెడ్ టు ఎడ్యుకేట్ అనమాట. అండ్ చాలామంది ఈ యొక్క కోర్సెస్ నేర్చుకుని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఒక మంచి ఫోటో ఎడిటర్ కావాలనేసి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అలా కూడా ఇది ఒక మంచి కోర్సెస్ ఇచ్చినట్టయితే మన ఒక స్కిల్ ఓరియంటెడ్గా వాళ్ళకి ఉపయోగపడతాయి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి
సెల్ యువర్ వర్క్ యాజ్ ఎ ప్రింట్స్ ఆర్ స్టాక్ ఇమేజెస్. ఇది ఒక మంచి పాయింట్. ఎందుకంటే మన దగ్గర ఒక ఫోన్ ఉన్నా సరే, కెమెరా ఉన్నా సరే, ఎనీ వన్ ఇట్ మేబీ, మనము ఒక ఫోటో అనేది క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఏదో ఒక విధంగా అయితే మనము చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, స్టాక్ ఇమేజెస్ని మనము అప్లోడ్ అయితే చేయవచ్చు అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అండ్ అంత రిస్కియెస్ట్ ఏం కాదు, మంచి ఈజీ వే కూడా ఎర్న్ మనీ ఆన్లైన్కి. ఇది ముఖ్యంగా మనము స్టాక్ ఇమేజెస్లో చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, మనం అప్లోడ్ చేసిన వెంటనే ఇమేజెస్ని తీసుకొని మనకు అనేది మనీ అనేది ఇవ్వడనమాట. సో కొన్ని జెన్యున్ మాత్రం ఉంటాయి, అవి గురించి నేను మాట్లాడను. ఇది ఒక మంచి నిషాన్ని కూడా నేను చెప్పుకుంటాను అనమాట. సో ఈ ఒక 8 నిషెస్ వచ్చేసి పర్టికులర్ ఫోటో ఎడిటింగ్ రిలేటెడ్. సో ఓవరాల్గా కూడా ఫోటో ఎడిటింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే ఒక మంచి స్కిల్స్ ఓరియంటెడ్గా మీ దగ్గర ఉంటే యూ కెన్ గో త్రూ ఇట్ అనమాట. అండ్ ఫైనల్లీ గైస్, ఈ యొక్క వీడియో ఎండ్ చేయబోతున్నాను, దట్స్ ఇట్. అండ్ ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ రిలేటెడ్ ఇది ఒక్కటే, ఈ యొక్క 8 నిషెస్ అనే కాదు, చాలా నిషెస్ ఉన్నాయి. ఒక మెయిన్ టాపిక్ వైజ్ అయితే చూస్తే ఇది ఒక 20 మినిట్స్ అబౌవ్నే వెళ్ళిపోతుంది. అండ్ నేను దీన్ని ఒక 8 మినిట్స్ లోపల నేను చూపిస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్.